తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మెదక్ చర్చి సౌత్ ఇండియా డయాసిస్ సిఎస్ఐ మెదక్ చర్చిలో ఉన్నాను. మరి దేవుడు ఈ ఉదయకాలంలోనే ఆ మందిరంలో ఉండడం నా ధన్యతగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మనము కీర్తన గ్రంథం 122వ కీర్తన ధ్యానించుకుందాం. యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిల్చున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. మరి ఇక్కడ దావీదు రాస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని చెప్తున్నాడు. మరి మందిరానికి వెళ్ళాలంటే మనము ఎంతో విసుగ్గా ఉంటాము. సండే రోజు ఆరాధనకి వెళ్ళాలంటే అది మనకు సంబంధించింది కాదు అనుకుంటాము. కానీ బైబిల్లో యెషయా గ్రంథం నుండి మరి గాడిద తన దొడ్డిని గాడిద మన కామందును ఎరుగును, అలాగనే మరి నా జనులు నా యొక్క సన్నిధిని మెరక్కనే ఉన్నారని యెషయా గ్రంథంలో తెలిసింది. మరి అలాగనే ఇక్కడ చెప్తున్నారు, దేవుని మందిరంకి వెళ్ళడం వల్ల నేను సంతోషించానని దావీదు చెప్తూ ఉన్నాడు. యెరూషలేమా నీ పాదములు నీ గుమ్మంలో నిలిచినవి అని చెప్తున్నాడు. అంటే మన పాదాలు దేవుని గుమ్మంలో దేవుని మందిరం నిలవడం మనకు ఆశీర్వాదకరము. యెరూషలేం బాగా కట్టబడిన పట్టణం వల్లే నువ్వు కట్టబడి ఉన్నావు అంటున్నాను. అంటే బాగా కట్టిన ఒక పట్టణం వల్లే యెరూషలేం కట్టబడ్డదట. అలాగనే బైబిల్లో రాసింది, నీకు క్షేమం కలుగుగాక నేను అందును దేవుని మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదనని మరి 129వ వచనం ఉంది. అంటే దేవుని మందిరంలో క్షేమం కలుగుతుందని నేను అందును అని దావీదు చెప్తున్నాడు. మరి దేవుని మందిరం అడుగుపెట్టినప్పుడు మనకు క్షేమం కలుగుతుందట. మరి అక్కడ ఏమంటుందనట, మన దేవుడని యెహోవా మందిరం నిమిత్తము మీకు మేలు చేయ ప్రయత్నిస్తాను అంటున్నాడు. అంటే మందిరంలో దేవుని ధ్యానించినప్పుడు ఆ మందిరం నిమిత్తము దేవుడు మనకు మేలు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు అన్నాడు, నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరము అని బైబిల్లో చెప్పించాడు. కాబట్టి దేవుని మందిరం సకల జనుల ప్రార్థన మందిరం. కాబట్టి ఈ మందిరంలో మనం చేయు విజ్ఞాపనలు, ప్రార్థనలు ఆకాశం అందు దేవుడు చెవియొగ్గి మనకు దేవుడు వెంటనే మనకు మన యొక్క సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. కాబట్టి మరి దేవుని మందిరం సకల జనుల ప్రార్థన మందిరం అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే మన చూద్దామో దేవుని మందిరంలో పాపిని నన్ను కరుణించు అని ఒక సుందరి దేవుని మందిరం వైపు మరి ఆకాశం వైపు కన్నులెత్తక తాను మందిరం దగ్గరికి వెళ్ళి రొమ్ము కొట్టుకుంటూ పాపి నన్ను కరుణించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని పాపాలు క్షమించి అతన్ని నీతిమంతునిగా మార్చింది అన్నమాట. కాబట్టి దేవుని మందిరంకి రావడం వల్ల మన పాపాలు క్షమించబడతాయి. దేవుని మందిరం రావడం వల్ల మనకు క్షేమం కలుగుతుంది. దేవుని మందిరంలో మన గుమ్మములు, మన పాదములు ఆ గుమ్మంలో నిల్చున్నప్పుడు బాగా కట్టబడిన యెరూషలేం వల్లే మన జీవితం కూడా దేవుని చేత కట్టబడి మనం ఆశీర్వాదంగా మారుతాం అన్నమాట. కాబట్టి మరి మందిరం వెళుదామని జనులతో అన్నప్పుడు నేను సంతోషించానని దావీదు చెప్పినట్టుగా ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మనము సంతోషించడం వల్ల దేవుని యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాదేవానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వందనాలు తెలియజేస్తూ మీరు కూడా మీకు క్షేమం కలగాలని మరి దేవుని మందిరము వెళుతూ ఉన్నప్పుడు మీరు కూడా సంతోషించి వెళ్ళినప్పుడు మీ పాదములు గుమ్మములో మోపినప్పుడు నిజంగా మీ పాదములు కూడా ధన్యములు అవుతాయి. అందుకనే బైబిల్లో ఉంది, సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవని చెప్తున్నారు. మరి ఈ వాక్యము మరి దేవుని మందిరంలో సువార్త ప్రకటించడం వల్ల సుందరంగా కూడా దేవుడు మారుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మరి మందిరం నిమిత్తం మనకు క్షేమం కలుగునుగా కానీ ఈ వాక్యం మీకు కూడా క్షేమం కలుగునుగా కానీ దేవుని నామంలో మేము ప్రార్థిస్తూ మీకు క్షేమము, నెమ్మది, సమాధానము, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన దీవెనలు, ఫైనాన్స్ దీవెనలు, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల, ప్రతి ఒక్క సమస్యకు జవాబు యేసయ్య నామములో కలుగునుగాక. ఆమేన్.